వెల్కమ్ టు ఐబీటీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారి గురించి మన కోనసీమ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనందరం ఎంతో అభిమానంతో ఈరోజు ఈ జిల్లాకి ఆయన పేరుని సాధించుకుని ప్రతి కార్యక్రమంలోని కూడా ఆయన స్మరించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఈ జిల్లా ప్రజలు సాధించుకున్నాం. దానికి ముందుగా దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను జై భీములు తెలియజేసుకుంటూ, ఆయన స్ఫూర్తి, ఆయన యొక్క ఏదైతే ఆలోచన విధానం ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు. విద్య ద్వారా మాత్రమే ఈ సమాజంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి గురించి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా. అంటే ఇంకా ఈ సమాజంలో ఎట్లాంటి రుగ్మతలు ఉన్నాయంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చిన్న ఉదాహరణ మీకు, ఇది ఒక సందర్భం వస్తే చెప్పాలని నేను చాలాసార్లు అనుకున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడే మన జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు నామకరణం చేశారు. చేసిన తర్వాత నా దగ్గర ఒక ఆవిడ రికమెండేషన్ లెటర్కి వచ్చింది. రికమెండేషన్ లెటర్కి వస్తే మా పిఏ కింద టైప్ చేస్తారు కదా, కింద చేసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పి టైప్ చేస్తే లెటర్ తీసుకోవడానికి వెనకాడింది. అంటే ఈ సమాజంలో ఇంకా అలాంటి రుగ్మతలు ఉన్న వాళ్ళు మానసిక అలాగే యువజన నాయకులు కాశీ రామకృష్ణ గారిని అంబేద్కర్ శిలా విగ్రహానికి పూలమాలలంకరించవలసిందిగా కోరుతున్నాం. రెడ్డి శివనారాయణ గారిని కూడా అంబేద్కర్ శిలా విగ్రహానికి పూలమాలలంకరించవలసిందిగా కూడా అంబేద్కర్ శిలా విగ్రహానికి పూలమాలలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సెంటర్లో ఏర్పాటు చేసుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవ సందర్భంగా ఇక్కడ ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిత్వంతో ఈరోజు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమానత్వం గల హక్కుల్ని మనందరికీ ఏర్పాటు చేసినటువంటి మహనీయుడైన, ఇవాళ మనందరం కూడా సమాజంలో అసమానతలు లేకుండా మనందరం కూడా ఒక్కటిగా తిరుగుతున్నాము అని అంటే దానికి కారణం పూజ్యశ్రీ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి అవకాశాలను మనం అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత మీద ఉంది. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మనందరం గొప్పగా మన అందరి మనసుల్లో దేవుళ్ళ పూజించే అంబేద్కర్ గారి ప్రతిరూపం మన మనసుల్లో ఉంటుంది. ఆయన స్ఫూర్తి, ఆయన ఆశయాల్ని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నాం అనేది ఒకసారి మనందరం ఇక్కడ ఉన్నటువంటి యువత ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఇవాళ రాజ్యాంగం రాసిన ఆయన, ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ముందుకు నడుస్తూ ఉంటుంది. అంటే అన్ని విషయాల్లో కూడా మనకు సమాన హక్కులు ఇచ్చి మనకి సమానమైన అవకాశాలు ఇవ్వాలన్నదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం. ఇవాళ ఆ అవకాశాలను మనం ఎంతవరకు అందిపుచ్చుకున్నాం అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి చెడు అలవాట్లకు దూరంగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి యువత మీద, అందరి మీద ఉంది. ముఖ్యంగా పిల్లలు, మీ అందరికీ చెప్తున్నా, గొప్ప అవకాశం మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చారు. అదేంటిది? విద్య, ఎడ్యుకేషన్. మీరందరూ కూడా చదువులో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ,
ఈ జయంతి సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఇవాళ మాకు ఇంత గౌరవం ఇచ్చిన ఈ సంఘ సభ్యులందరికీ కూడా ముందుగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు